ఈరోజు నేను మీతో ఒక కథ చెప్తున్నాను. కానీ ఇది కల్పిత కథ కాదు. ఇది మన భవిష్యత్తు కావచ్చు. ఒక్కసారి ఊహించండి. మీరు ఉదయం లేచారు. ట్యాప్ తిప్పారు. కానీ నీరు రాలేదు. బయటకు వచ్చి చూస్తే నది ఎండిపోయింది. చెరువు మాయమైంది. ఆకాశంలో మేఘం లేదు. ఇది ఒక నగరంలో కాదు. ఇది భూమి మొత్తం మీద జరగబోతోంది. ఎందుకంటే ఈ భూమిపై నీరు లేదు. ఇది ఈ రోజుకి ప్రశ్న ఒక్కటే. మనం నీటిని చాలా చిన్న విషయంలా చూస్తాం. కానీ నిజం ఏమిటంటే నీరు లేకుండా ఒక్క కణం కూడా పనిచేయదు. మన శరీరాన్ని చూడండి. రక్తం నీరు లేకపోతే గడ్డ కట్టుకుపోతుంది. మెదడులో నీరు లేకపోతే మెదడు పనిచేయడం మానేస్తుంది. కణాలు నీటితోనే పనిచేస్తాయి. నీటి లేకపోతే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అవయవాలు ఆగిపోతాయి. అందుకే ప్రకృతి ఒక నియమం పెట్టింది. నీరు లేకపోతే జీవితం లేదు. నీరు ఒకసారిగా మాయమైపోతే మొదటి 24 గంటల్లో నదులు ఖాళీ అయిపోతాయి. సరస్సులు ఎండిపోయిన గోతులు అవుతాయి. సముద్రాలు ధూళి మైదానాలు అవుతాయి. డ్యాములు పనికిరావు. పైపుల్లో గాలి తప్ప ఏమీ ఉండదు. వ్యవసాయం వెంటనే ఆగిపోతుంది. మనిషికి అప్పుడు అర్థమవుతుంది, ఇది చిన్న సమస్య కాదు, ఇది అంతం ఆరంభం. నీరు లేకపోతే పంటలు మొలకెత్తవు. నేల ఎండిపోయిన పగుళ్ళు అవుతుంది. రైతు వద్ద ఆహారం ఏమీ లేదు. నగరంలో ప్రజలకు ఆహారం లేదు. కొన్ని రోజుల్లోనే ధరలు పెరుగుతాయి. ఆకలి మొదలవుతుంది. ఆకలి వచ్చిన మనిషి చట్టం చూడడు, న్యాయం చూడడు. ఇక్కడే సమాజం కుప్పకూలిపోతుంది. మొక్కలు నీటితో సూర్యకాంతి ఉపయోగించి ఆక్సిజన్ తయారు చేస్తాయి. దీనినే ఫోటోసింథసిస్ అంటాం. నీరు లేకపోతే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కొన్ని వారాల్లో గాలి భారంగా అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు మనం ఊపిరి తీసుకుంటూ కూడా చనిపోతాం. జంతువులు మాట్లాడవు, కానీ ప్రకృతి మార్పులను ముందుగా అనుభవించేవి అవే. నీరు లేకపోవడం వల్ల పశువులు పడిపోతాయి. అడవులు నిశ్శబ్దంగా మారుతాయి. పక్షుల గానం ఆగిపోతుంది. ఇది కేవలం ఒక మరణం కాదు, ఇది ప్రకృతి మౌనం. నీరు లేకపోతే మనిషి నాగరికత ముసుగు ఊడిపోతుంది. నీటి కోసం గొడవలు, దోపిడీలు, యుద్ధాలు మొదలవుతాయి. హాస్పిటల్స్ కూడా పనికిరావు. ఎందుకంటే ఆపరేషన్లు చేయడానికి నీరు కావాలి. టెక్నాలజీ కూడా నీరు లేక ఒక్క అడుగు ముందుకు వేయలేదు. నీరు భూమికి కవచం. సముద్రాలు వేడిని గ్రహిస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి. నీరు లేకపోవడం వల్ల పగలు అగ్నిగోళం అవుతుంది. రాత్రి మంచు గుండ్రం అవుతుంది. భూమి ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోతుంది. భూమి ఎడారిగా కాదు, శిక్షాగ్రహంగా మారుతుంది. మంగళగ్రహం ఎందుకు జీవం లేనిది? అక్కడ నీరు లేదు, బలమైన వాతావరణం లేదు. భూమిలో కూడా అదే జరుగుతుంది. నీటి ఆవిరి లేక వాతావరణం నెమ్మదిగా అంతరిక్షంలోకి జారిపోతుంది. భూమి కూడా జీవం లేని గ్రహం అవుతుంది. ఇది భవిష్యత్తు కథ కాదు. మనమే నదులను చంపుతున్నాం. భూగర్భ జలాలను ఖాళీ చేస్తున్నాం. నీటిని వృధా చేస్తున్నాం. నీరు ఒక్కసారిగా మాయమవదు. నెమ్మదిగా మన చేతుల్లోనే పోతుంది. నీరు అంటే కేవలం దాహం తీర్చేది కాదు. నీరు అంటే జీవితం, భవిష్యత్తు, భూమి ఊపిరి. నీటిని కాపాడితే భూమిని కాపాడినట్టే. ఎందుకంటే నీరు ఉంటేనే మనం ఉంటాం.